ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. సాయి బంధువులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆది అంతం లేనటువంటి పరమేశ్వరుడు లింగోద్భవం ద్వారా ఈరోజు ఉద్భవించినటువంటి పవిత్ర దినం. ఈరోజు మనం ఆశ్రయించినటువంటి సద్గురువు కూడా సాక్షాత్తు శివస్వరూపం. వారి యొక్క మహిమకు, వారి యొక్క వ్యాపకత్వానికి ఆది అంతం అనేటువంటిది లేదు. ఈ కలియుగంలో సద్గురువును మించినటువంటి దైవము, సద్గురువును మించినటువంటి దయామయులు మరొక్కరు ఎవ్వరూ కూడా ఉండరు. ఎందుకంటే వారి యొక్క వ్యాప్తి అనంతం. ఈశ్వరునికి ఎట్లయితే వారి వ్యాప్తి అనంతమో, సద్గురువుకు ఈ కలియుగంలో వారి యొక్క వ్యాప్తి అనేటువంటిది అనంతమైనటువంటిది. వారు ఎక్కడైనా సరే వారి యొక్క ఆది అంతాన్ని కనుగొనడం ఎవరి వల్ల కాదు. పరమశివుడి విషయంలో కూడా ఇదే జరిగింది కదా. బ్రహ్మ శ్రీ మహావిష్ణువు మధ్య ఒక వివాదం ఏర్పడుతుంది. మన ఇద్దరిలో ఎవరు శక్తివంతులు అనేటువంటి దాంట్లో వాదోపవాదాలకు దిగుతూ ఉంటారు. అది ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఘర్షణ వాతావరణానికి దారితీస్తూ ఉంటుంది. ఇటువంటి సమయంలో ఈశ్వరుడు మాఘమాస చతుర్దశి రోజు లింగ రూపంలో ఉద్భవిస్తారు. ఆ లింగ రూపం యొక్క ఆది అంతం ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ప్రయత్నిస్తారు. బ్రహ్మ తన హంసవాహనంతో శివుడి యొక్క ఆది అంతం తెలుసుకోవాలనుకుంటాడు. శ్రీ మహావిష్ణువు వరాహ అవతారాన్ని ఎత్తి ఆ యొక్క శివుడి యొక్క ఆ లింగం ఆది అంతం తెలుసుకోవాలనుకుంటారు. ఇద్దరూ కూడా వెతికి 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 ప్రయాసపడిపోయి అలసిపోయి ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాడు. అయ్యా, నీ ఆది అంతం ఎక్కడో తెలియట్లేదు అనంటే, మీరు ఒకరికంటే ఒకరు శక్తివంతులని, ఒకరికంటే ఒకరు గొప్పవారని అంటున్నారు కదా, మరి నా ఆది అంతాన్ని మీరు కనుక్కొనలేకపోయారు, కాబట్టి మీ శక్తి ఏమిటో మీరు అర్థం చేసుకోండి అని అంటారు. ఆ విధంగా బ్రహ్మకు విష్ణువుకు మధ్య ఏర్పడ్డటువంటి వైరాన్ని, విభేదాన్ని ఈశ్వరుడు తన యొక్క ఆది అంతం లేనటువంటి తన యొక్క వ్యాపకత్వాన్ని చూపెట్టి ఈ సృష్టికి తానే ఆది అంతం అనేటువంటి దాన్ని వారు మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ వేళ వారు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కలియుగంలో ఆది అంతం లేనటువంటిది, ఇక్కడ అక్కడ ఎక్కడ అనేటువంటి సంశయమే లేకుండా అంతటా కూడా వారి యొక్క సర్వవ్యాపకత్వాన్ని ఈరోజు మనందరికీ కూడా అనుభవింపజేస్తున్నటువంటి శ్రీ సాయి భగవానులు సాక్షాత్తు సాయి ఈశ్వరుడే. ఎందుకంటే సాయికి ఈశ్వరుడికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది. బాబా యొక్క జీవన విధానం, ఈశ్వరుడి యొక్క జీవన విధానం, ఈ రెండూ చూసినట్టయితే ఒక కవి అద్భుతమైనటువంటి కవిత్వాన్ని రాస్తారు. శివుడికి గనుక అమ్మే ఉంటే ఆ జుట్టు అలా ఎందుకు జడలు కట్టుకొని పోతుంది, శివుడికే గనుక అమ్మ ఉంటే ఎందుకు ఆ పులి చర్మాన్ని ధరించి శివుడు సంచరిస్తూ ఉంటాడు, శివుడికి గనుక అమ్మే ఉంటే అందమైన ఆభరణాలు అలంకరించి మురిసిపోదా, శివుడికి గనుక అమ్మే ఉంటే ఆ అమ్మ ఎంత అల్లారు ముద్దుగా శివుణ్ణి పెంచేది. బాబా విషయంలో కూడా మనకు ఇవే కనిపిస్తూ ఉంటాయి. బాబాకు కూడా తల్లిదండ్రులు ఎవరో తెలియదు, లేరు కూడా. అందుకనే బాబా వారి యొక్క శిరోజాలను ముడివేసి తలకు ఆ వస్త్రాన్ని కట్టుకొని తిరిగేటువంటి వారు. బాబాకు కూడా తల్లి ఉంటే చక్కటి కేశపాలన చేసేది కదా. బాబాకే తల్లి ఉంటే చక్కటి వస్త్రాలను కుట్టించి అల్లారు ముద్దుగా చూసుకునేది కదా. బాబా వేప చెట్టు కింద ప్రకటితమైనప్పుడు నడుముకు ఒక గోచి తప్ప శరీరానికి ఎటువంటి వస్త్రము లేదు. బాబా తన అవతార కార్యంలో ఆ మాసిపోయినటువంటి ముతక కఫనీని తప్ప వేరే దాన్ని దేన్ని కూడా ధరించలేదు. బాబా ఎప్పుడూ కూడా ఏ అలంకరణను తన దగ్గరికి రానివ్వలేదు. ఈశ్వరుడు ఎలా అయితే శ్మశానంలో సంచరిస్తూ ఆయన కైలాసవాసి అయినప్పటికీ కూడా వారు ఎప్పుడూ కూడా ఒక దగ్గర ఉండేటువంటి వారు కాదు. బాబా కూడా అంతే. షిరిడీలో ఉన్నప్పటికీ కూడా వారు ద్వారకామయిలో కూర్చున్నటువంటి సమయం తొలినాళ్ళలో చాలా తక్కువ, ఎక్కడెక్కడో సంచరిస్తుండేటువంటి వారు. పరమేశ్వరుడు ఏ విధంగా అయితే సర్వవ్యాపకుడో
బాబా షిరిడీలో కూర్చొని అనేక మందికి అనేక అనుభవాలను ఇస్తుండేటువంటి వారు. ఈశ్వర తత్వానికి బాబా తత్వానికి ఇంత దగ్గరి సారూప్యత ఉంటుంది. వారు అవతరించినటువంటి గురుస్థాన్కు ఎంత గొప్ప ప్రాశస్త్యాన్ని ఇచ్చారో మనం చూసాం కదా. వేప చెట్టును తన గురుస్థాన్గా ప్రకటించుకొని ఆది గురువు అయినటువంటి ఈశ్వరుణ్ణి అక్కడ ప్రతిష్ఠింపజేస్తారు కదా. బాబా వేప చెట్టు కింద ఆ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసుకోవడానికి దానికి ఎంత గొప్ప కథా స్క్రీన్ ప్లే నడుపుతారు కదా. మేగుడు సాటే దగ్గరికి వెళ్ళడానికి కూడా కారణం బాబానే. ఎందుకంటే బాబా నాటకంలో పాత్రలను ఎలా అయితే దర్శకుడు కదిలిస్తాడో బాబా అదే విధంగా కదిలిస్తాడు. అసలు సంధ్యావందనం కూడా రానటువంటి బ్రాహ్మణుడు సాటేకి దగ్గర అవుతాడు. సాటే సంధ్యావందనంతో పాటు తన సొంత శివాలయంలో అర్చకునిగా నియమించుకుంటాడు. సాటేకు ఉన్నటువంటి ఒక ఆకాంక్ష, అభిలాష, బాబాకు గంగోదకంతో అభిషేకం చేయాలి. సాటే శివభక్తుడు, బాబాను సాక్షాత్తు శివుడిగా భావించాడు. అందుకని ఈ కార్యాన్ని సిద్ధింపజేయడానికి మేఘా అయితేనే సరైనటువంటి వాడని చెప్పి. ఎందుకంటే మేఘా యొక్క భక్తిని చూశాడు. శివుడి పట్ల ఎంత గొప్ప ఆరాధనా భావాన్ని పెంచుకున్నాడంటే ఎప్పుడూ కూడా వారి యొక్క మేగుడి యొక్క మనస్సులో, ఆలోచనల్లో ఓం నమ శివాయ తప్ప మరొకటి లేదు. అందువల్ల షిరిడీలో ఉన్నటువంటి సాయి శంకరుడి దగ్గరికి మేఘాను పంపిస్తే తన యొక్క అభిలాష, ఆకాంక్ష గంగోదకంతో అభిషేకం చేయాలనేటువంటి దాన్ని మేగుడు చేయగలుగుతాడనేటువంటిది సాటే నమ్మకం. ఆ విధంగా బాబా మొదట మేఘాను సాటే దగ్గరికి పంపించి ఆ తర్వాత ఇక్కడికి షిరిడీకి రప్పించుకొని బాబా ముసల్మాన్ అనేటువంటి భావన అతనిలో కలిగించి ఆ తర్వాత స్థిరమైనటువంటి భక్తి కుదిరిన తర్వాత తిరిగి తన వద్దకు రప్పించుకుంటాడు. సాక్షాత్తు ఈశ్వరుడికి ఏ విధంగా అయితే పూజ జరుగుతుందో అదేవిధంగా హరహర శంకర హరహర శంకర అంటూ సాయి శంకర సాయి శంకర ఇదే నామం మేగుడికి, ఇంకోటి లేదు. ఆ విధంగా బాబాను సాయి శంకరుడిగా ఉపాసన చేసుకున్నాడు మేగుడు. అటువంటి మేగుడి యొక్క భక్తిని స్థిరపరచడానికి త్రిశూలాన్ని గీసి, మేఘా నీ శివుడు వస్తున్నాడు, త్రిశూలాన్ని గీయమని చెప్పి బాబా స్వయంగా చెప్పాడు. పూణే నుంచి శివలింగం రానే వచ్చింది. మేగుడు దానికి అద్భుతమైనటువంటి అభిషేకాలు, పూజలు చేస్తాడు. మేగుడు మరణించిన తర్వాత బాబా స్వయంగా శివలింగాన్ని గురుస్థాన్లో ప్రతిష్ఠింపజేస్తారు. ఈరోజు గురుస్థాన్లో ఉన్నటువంటి శివలింగానికి రుద్రాభిషేకం జరుగుతుంది. లింగోద్భవ కార్యక్రమం గురుస్థాన్లోనే జరుగుతుంది. శివరాత్రికి దేశమంతా జాగారం ఉంటుంది. దేశమంతా కూడా శివనామస్మరణలో మునిగి తేలుతుంది. అటువంటి పర్వదినాన షిరిడీలో మహాద్భుతంగా రుద్రాభిషేకం గురుస్థాన్లో జరుగుతుంది. ఈ విధంగా బాబా తను నోటితో చెప్పకపోయినా, ఎవరితో ఎక్కడ ఏ ప్రస్తావన చేయకపోయినా, తను సాక్షాత్తు ఈశ్వర స్వరూపమైనటువంటి దాన్ని అనేక సందర్భాల్లో బాబా రుజువు చేశారు. ఆ రోజు బాబా వద్దకు వచ్చినటువంటి అనేక మంది భక్తులు ఈశ్వర భక్తులే. మేగుడు, ఉపాసిని మహారాజ్, ఈవెన్ దాస్గన్ మహారాజు కూడా మొదట శివభక్తుడే. వారి గురువుగారైనటువంటి వామన్ శాస్త్రి నుండి శివమంత్రాన్నే వారు ఉపదేశ మంత్రంగా స్వీకరించడం జరుగుతుంది. వీరందరూ కూడా బాబాను ఈశ్వర స్వరూపంగానే భావించారు. ఈశోవ్యాసోపనిషత్తుకు సంబంధించి భావార్థం రాస్తున్నప్పుడు ఈ లోకమంతా కూడా ఈశ్వర స్వరూపమే, ఆ పనిపిల్ల అనుభవిస్తున్నటువంటి పేదరికము ఈశ్వర స్వభావమే, ఆ పనిపిల్లకు ఇచ్చినటువంటి వస్త్రము ఈశ్వర స్వరూపమే, ఆ పిల్లలో ఉన్నటువంటి ఆనందం, తృప్తి ఈశ్వర స్వరూపమే అనేటువంటి దాన్ని దాస్గన్ మహారాజు అత్యద్భుతంగా ఈశోవ్యాసోపనిషత్తు భావార్థంలో రాసుకుంటారు. ఈరోజు ఈ లోకానికి ఆది గురువు దక్షిణామూర్తి. దక్షిణామూర్తి ఎవరి స్వరూపము? ఈశ్వర స్వరూపమే కదా, ఈశ్వర అవతారమే కదా. ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఈశ్వరుణ్ణి మనము లింగాకారంలో నిరాకారంగా మనం కొలుస్తూ ఉంటాం. కానీ ఈశ్వరుణ్ణి ఆకార స్వరూపంలో మూడు స్వరూపాల్లో కొలుస్తాం. ఒకటి నటరాజ స్వరూపం, రెండవది దక్షిణామూర్తి స్వరూపం,
మూడవది సోమస్కందమూర్తిగా కొలుస్తాం. సోమస్కందమూర్తి అంటే కుమారస్వామితో కలిసి పార్వతితో ఉండేటువంటి వారిని సోమస్కందమూర్తి అని అంటాం. ఈ 3 మూర్తుల రూపంలోనే మనము ఎక్కువగా శివుని కొలుస్తాం. అందులో ప్రత్యేకమైనటువంటిది దక్షిణామూర్తి. దక్షిణామూర్తి కేవలము జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వరు. వారు జ్ఞానంతో పాటు తనను ఆశ్రయించినటువంటి వారికి ఐశ్వర్యాన్ని, సంపదను ఇస్తారు. బాబా కూడా ఎవరైతే తనను ఆశ్రయిస్తారో అటువంటి వారందరికీ కూడా సంపదను, జ్ఞానాన్ని వారు అందజేస్తారు. దక్షిణామూర్తి ఏ విధంగా అయితే మౌనంగా ఉండిపోతారు, మౌనమే అసలైనటువంటి జ్ఞానం, మౌనమే బ్రహ్మజ్ఞానాన్ని దర్శింపజేస్తుంది. బాబా కూడా మౌనంగానే ఉన్నారు. ఏ ఉపదేశ బోధలు ఎవరికీ ప్రత్యేకంగా చేయలేదు. కేవలం ఆచరణను మాత్రమే అవలంబించమన్నారు. కేవలం గురునామాన్ని, గురు స్మరణ ఇవి మాత్రమే ఉపదేశాలుగా మనకు ఇవ్వడం జరిగింది. అంతకు మించినటువంటిది ప్రత్యేకమైనటువంటి ఉపదేశాలు ఏవి కూడా బాబా మనకి ఇవ్వలేదు. కేవలం దక్షిణామూర్తి ఏ విధంగా అయితే మౌనంగా ధ్యాన స్థితిలో ఉన్నారో బాబా ఎప్పుడూ కూడా ఆ ధ్యాన స్థితిలోనే ఉండేటువంటి వారు. వారు ప్రపంచ వ్యవహారాల్లో మునిగి తేలినట్టు కనిపిస్తున్నా సరే వారి యొక్క అంతరంగం ఎప్పుడూ కూడా మౌనంగానే ఉండేది. ఆ మౌనమే జ్ఞానానికి ప్రతీక. దక్షిణామూర్తి మర్రి చెట్టు కింద వృద్ధ శిష్యులతో కలిసి మౌనంగా కూర్చొని ఉంటారు. బాబా వేప చెట్టు కింద అవతరించారు. ఈ విధంగా ఇద్దరికీ కూడా చాలా దగ్గరి సారూప్యత ఉంటుంది. శివుడు ఏ విధంగా అయితే భోలాశంకరుడు అడిగినటువంటి వారికి అందరికీ కూడా అన్నింటినీ అనుగ్రహించినట్టు బాబా ఎవ్వరు ఏది అడిగినా ఒక సందర్భంలో చెప్తారు కదా, నా వాడు నేను ఇచ్చేటువంటిది అడిగేంత వరకు వాడి కోరినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తూనే ఉంటానని చెప్పి. ఈశ్వరుడు కూడా అంటే కేవలం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేటువంటి శివ పంచాక్షరి పట్టుకున్నటువంటి వాళ్ళను ఉద్ధరించి తరింపజేస్తాడు. ఈరోజు కలియుగంలో కూడా అంతే. ఓం శ్రీ సాయిరామ్ అనేటువంటి నామాన్ని, ఓం సాయి శ్రీ సాయి అనేటువంటి నామాన్ని, ఏ నామమైనా సరే, ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి సమర్థ అనేటువంటి ఏ సాయి నామాన్ని పట్టుకున్నా సరే జీవులను ఉద్ధరిస్తాడు. వారిలో గుణాత్మకమైనటువంటి మార్పును తీసుకొచ్చి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో మనల్ని ముందుకు నడిపిస్తారు. ఈశ్వరుణ్ణి ఆరాధించేటువంటి భక్తులు ఆ రోజు పురాణాల్లో చాలా శ్రద్ధాభక్తి కలిగినటువంటి వారు ఉండేటువంటి వారు. అలా ఉండడం అనేటువంటిది కొన్ని సందర్భాల్లో అనేక పరీక్షలకు లోనయ్యేటువంటి వారు. కానీ ఈరోజు కలియుగంలో సాయి ఈశ్వరుణ్ణి ఎవరైతే మనం ఆశ్రయించామో నిజానికి మనకు పెద్ద కష్టమేమీ లేదు. చాలా సునాయాసంగా సాయిని ప్రసన్నుని చేసుకునేటువంటి అవకాశం కేవలం నామస్మరణ ద్వారా. ఈరోజు శివభక్తులు ఏ పూజా తంతు లేకపోతే ఇతర వ్రతాలు ఏవి ఉండవు. శివభక్తులకు వారికి ఉన్నటువంటి వ్రతం ఒకటే, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఈరోజు బాబా భక్తులుగా మనకున్నటువంటిది ఒకటే ఒకటి ఆ సాధన, ఆచరణ. ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. నామం ఏదైనా మీ మనసులో ఏ నామం ఉంటుంది అదొకటే మనకు సాధనగా ఈరోజు బాబా మనకి ఇవ్వడం జరిగింది. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరము కూడా ఈశ్వరుణ్ణి ప్రతిరోజు కూడా ఆరాధిస్తూ ఉంటాం. మనకు తెలియకుండానే ఈశ్వర ఆరాధనలోకి తీసుకెళ్లారు. బాబా ప్రణాళిక ఎలా ఉంటుందంటే, మేగుణ్ణి ఏ విధంగా అయితే షిరిడీకి తీసుకొచ్చిన తర్వాత బాబా మేగుడు మరణించినటువంటి 13వ రోజు తర్వాత శివలింగాన్ని తీసుకొచ్చి గురుస్థాన్లో ప్రతిష్ఠింపజేశారు. తర్వాత 8 మాసాలకు అంటే మేగుడు జనవరి మాసము 19వ తేదీ రోజు 1912లో కాలం చేస్తాడు. ఆ తర్వాత శ్రావణ పౌర్ణమి అంటే ఆగస్టు మాసంలో అదే సంవత్సరం 1912లో పాదుకలను అక్కడ ప్రతిష్ఠింపజేస్తారు. అంతకుముందు గురుస్థాన్ దగ్గర బాబా వెలిసినటువంటి ఆ గురుస్థాన్ అని చెప్పి బాబా యొక్క గురువు యొక్క స్థానం అని చెప్పి కొలిచేటువంటి వారు. కానీ ఎప్పుడైతే అక్కడ శివలింగ ప్రతిష్టాపన జరిగిందో, ఆ తర్వాత పాదుకల ప్రతిష్టాపన జరిగిందో, అప్పటి నుండి ఆ గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. ఈ సందర్భంగా బాబా ఒక మాట చెప్తారు, ఎవరైతే ప్రతి గురు శుక్రవారాలు గురుస్థాన్ను శుభ్రం చేసి అక్కడ ఉన్నటువంటి దునిలో ధూపం ఎవరైతే వేస్తారో వారి కర్మలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి బాబా చెప్తారు.
ఆ తర్వాత నుంచి గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి వారు. చాలామంది ఆ రోజు సాధకులు ద్వారకామాయిలో భక్తుల హడావుడి పెరిగిన తర్వాత చాలామంది గురుస్థాన్ వద్ద ధ్యాన స్థితిలో కూర్చునేటువంటి వారు. స్వామి శరణానంద లాంటి వారు, కాకాసాహెబ్ లాంటి వారు ప్రతిరోజు కూడా గురుస్థాన్ చుట్టూ ప్రదక్షిణ చేసేటువంటి వారు. అంతేకాదు ద్వారకామాయిలో ఏ విధంగా అయితే బాబాకు పూజ అర్చన జరిగేటివో పాదుకల ప్రతిష్టాపన తర్వాత దీక్షిత్ అనేటువంటి బ్రాహ్మణుణ్ణి ప్రత్యేకంగా బూటి అక్కడ నియమిస్తారు. గురుస్థాన్లో ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు జరగాలని చెప్పి ఇప్పటికీ కూడా బాబా సమాధి మందిరంలో మధ్యాహ్నం నైవేద్యంతో పాటు గురుస్థానుకు కూడా నైవేద్యం వస్తుంది. గురుస్థానుకు అంత విశేషమైనటువంటి స్థానాన్ని బాబా కల్పించడం జరిగింది. నేను సాక్షాత్తు ఈశ్వరుడే అని చెప్పి చెప్పకనే బాబా చెప్పాడు. వేప చెట్టు కింద వెలిసినటువంటి ఆయన సాక్షాత్తు నేను శివుణ్ణి. ఎందుకంటే అక్కడ నిర్గుణమైనటువంటి పాదుకలు ఉంటాయి, అవి భగవంతుని పాదుకలు. అక్కడ ఒకే ఒక స్వరూపం ఉంటుంది గురుస్థాన్ కింద, అదే ఈశ్వర స్వరూపము శివలింగం. శివలింగానికి ఎదురుగా నంది. అంటే బాబా మొత్తం సమాధి మందిరం కానీ, చావిడి కానీ, లేకపోతే ద్వారకామాయిలో కానీ ఎక్కడా కూడా ఏ దేవతామూర్తి మనకు ప్రతిష్టాపన స్థాపన లేదు. ఒక్క గురుస్థాన్లోనే ఉంది. ఎందుకంటే గురుస్థాన్ ఆది స్థానం, మూలస్థానం. శ్రీ సాయిబాబా అనేటువంటి సద్గురువుకు అది మూలస్థానం. ఆ మూలస్థానంలో ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి? నేను సాక్షాత్తు ఈశ్వరుణ్ణి. ఎలాగైతే ఈ లోకానికి జ్ఞానాన్ని బోధించడానికి పరమశివుడు దక్షిణామూర్తిగా వెలిశాడో, ఈ కలియుగంలో మనందరినీ ఉద్ధరించడానికి శ్రీ సాయి సద్గురువు సాయీశ్వరుడిగా ఈ లోకంలో వెలిశారు. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఈశ్వరుడు తనను ఆశ్రయించినటువంటి భక్తుల పట్ల, అంతేకాదు ఎప్పుడూ లోక కళ్యాణార్థం కోసమే ఈశ్వరుడు తప్పిస్తూ ఉంటాడు. బాబా కూడా తనను ఆశ్రయించినటువంటి వారిని అదేవిధంగా ఈ లోక కళ్యాణార్థం ఎప్పుడూ కూడా వారు తప్పించేటువంటి వారు. భక్తుడు కష్టంలో ఉన్నాడంటే ఈశ్వరుడు ఎట్లా తప్పిస్తాడో బాబా కూడా ఇక్కడ కూర్చొని అతని గురించి తప్పిస్తూ ఉంటాడు. లేకపోతే ఎక్కడో మైనతాయి ప్రసవ వేదన పడుతుంటే ఇక్కడ మసీదులో కూర్చున్నటువంటి ఈయనకు ఎందుకు గాబరా? ఎంత గాబరా పడ్డాడు. రామగిరి బువాను పిలిచి రైలుకు డబ్బులు లేవంటే అన్నీ అవే ఏర్పాట్లయితే అయిపో అని చెప్పి ఊదిని హారతి పాటనిచ్చి పంపించలేదా? ఎక్కడో యుద్ధంలో నావను శత్రు సైనికులు ముడుతున్నారు, ఇక తన పని అయిపోయిందని చెప్పి ఆ కెప్టెన్ ప్రార్థిస్తే బాబా వారందరినీ కూడా దూరంగా తరిమివేయలేదా? ఆ పడవలన్నీ మరలిపోలేదా? అంటే భక్తుడి యొక్క క్షేమాన్ని ఎంత జాగ్రత్తగా చూస్తారు. ఈశ్వరుడి కన్నా కూడా బాబా ఇంకా దయాస్వరూపం. కలియుగంలో అంత దయాస్వరూపం ఉంటే తప్ప జనులకు, భావికులకు, భక్తులకు భగవంతుడి దగ్గర కాలేడు. భగవంతుడు అత్యంత దగ్గర కావడానికి కన్నప్ప భక్తికే ఈశ్వరుడు మెచ్చాడు కదా. అటువంటిది ఈరోజు కన్నప్ప కంటే కూడా మనం అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళం, అమాయకమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళం. మనల్ని ఎంత తొందరగా ఆయన దగ్గరికి చేర్చుకున్నారో చూడండి. ఒక రకంగా చెప్పాలంటే బాబా బోలాశంకరుడు. ఎటువంటి బోలాశంకరుడు అంటే కొన్ని సందర్భాల్లో తన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళ జేబులన్నీ ఖాళీ చేయిస్తాడు. మళ్ళీ వారు జేబులో నింపుకోగా మిగిలిపోయేంత సొమ్మును ఇస్తాడు, తీసేసుకుంటాడు, ఇస్తాడు. ఈశ్వరుడు కూడా అంతే. మొదట అంతా తీసేసుకుంటాడు, జీరో స్థాయికి తెస్తాడు. తెచ్చి ఆ తర్వాత నువ్వు తప్ప వేరే ఎవరు శరణు లేడు అని అంటే వాడి యొక్క ఉన్నతి ఉచ్చస్థితికి తీసుకెళ్తాడు. బాబా కూడా అంతే. కొన్ని సందర్భాల్లో అడగకుండానే ఇచ్చేస్తూ ఉంటాడు అనుగ్రహం. కొంతమందిని మాత్రము జేబులన్నీ ఖాళీ చేయించి వారిని న్యూట్రలైజ్ చేసి మళ్ళీ వారికి కావలసినటువంటిది ఆ సందర్భంలో ఆ వ్యక్తి యొక్క విచక్షణను బట్టి ఉంటుంది. ఖాళీ అయిపోయినటువంటి సొమ్ము కావాలా, మళ్ళీ తను న్యూట్రల్ అయిన తర్వాత ఎప్పుడూ కూడా పోగొట్టుకోనటువంటి, ఎప్పుడూ కూడా ఎవరు దోచుకోనేటువంటి ఆధ్యాత్మిక సంపద కావాలా, ఈ రెండింటిని డిసైడ్ చేసుకునేటువంటి ఒక న్యూట్రల్ స్థాయికి తీసుకెళ్తాడు. కాకపోతే 100కి మనం 60% మంది జేబులు నింపుకునేటువంటి ఐశ్వర్యాన్ని అడుగుతాం. బాబా ఈశ్వర స్వరూపం కాబట్టే ఈరోజు మనందరము కూడా ఆయన దయను అనుభవించగలుగుతున్నాం. అంతేకాదు ఆయనకి ఎంత దయ అంటే
గురుస్థాన్లో పాదుకల ప్రతిష్టాపన సందర్భంగా ఉపాసిని మహారాజు ఇంకేదో రాసేటువంటి ఆ ప్రేరణ ఇవ్వచ్చు కదా. ఎంత అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని రాయించుకున్నారు. సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరుం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాక్షాత్తు ఈశ్వరుడు అయ్యా నువ్వు, సద్గురువు రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు నువ్వు. అందుకనే దానికి అది రాసిన తర్వాత ముందు రాస్తారు సదా సత్స్వరూపం చిదానందకందం అనేటువంటి ఈ స్తోత్రము ఎంత అద్భుతమైనటువంటిది. ప్రతిరోజు మనం మధ్యాహ్న సాయంత్రం హారతుల్లో పాడుకుంటాం కదా. దీన్ని ఎంత గొప్ప అదృష్టాన్ని కల్పించాడు. మనం కేవలం సాయిబాబా సాయిబాబా అని మాత్రమే అనం. సకల దేవతల యొక్క స్తుతిని బాబా మనతో చేయిస్తారు. అది మన నోటితో పాడినా చెవులతో విన్నా ప్రతిరోజు మనం ఈశ్వర ధ్యాసలో ఉన్నట్టే. ఈరోజు అందరూ కూడా మీ ఉపవాసం ముగిసిన తర్వాత ప్రదోష కాలంలో శివుడికి హారతిచ్చి దాంతోపాటు సదానింబ వృక్షస్య మూలాదివాసత్ సుధాశ్రావిణం తిక్తమప్యం అనేటువంటి ఈ శ్లోకాన్ని చదువుకోండి. వీలైనటువంటి వాళ్ళు సదాసత్స్వరూపం చిదానందకందం అనేటువంటి సాయి మహిమా స్తోత్రం, ఉపాసిని మహారాజు పెట్టినటువంటి పేరు దీనికి సాయి మహిమా స్తోత్రం. సాయి యొక్క మహిమ అంతా కూడా ఈశ్వర తత్వంలో దాగి ఉన్నటువంటిదే, ఈశ్వర తత్వం నుంచి వచ్చినటువంటిదే అనేటువంటి విషయాన్ని సదాసత్స్వరూపం చిదానందకందం అనేటువంటి ఆ సాయి మహిమా స్తోత్రం మనకు తెలియజేస్తుంది. మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు శివుని ఆరాధన చేసి ఉంటారు, శివుని స్మరణ చేసి ఉంటారు. మీ అందరికీ కూడా ఆ సద్గురువు యొక్క కృపా దయా తోడై సాయీశ్వరునితో విడదీయనటువంటి అనుబంధాన్ని మనందరం పనివేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఓం శ్రీ సాయిరాం. శిక్షలు లేని శరణాగతి సౌదం